సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారి వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నాకు నీవే ఆధారము, నా వేదనలో అందరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. నాకు నీవే ఆధారము, ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడిచిన కాలమంతా నీ మేలును కలపోస్తున్నప్పుడు నీ అన్ని నా గురించి నా ఆశలు చిగురించి ఆనందమునిచ్చాను. అవును, జీవకాలం నీవే నాను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడిచిన కాలం నీవే నాను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. వారంధకారం కప్పిన సమయంలో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆగిపోయానయ్యా,
నడుముంచు వేళ నీవే నా నిరీక్షణ. అంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నడుముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారి వెళ్ళాలో తెలియక మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈనాటి ఈ పునరుద్ధాన దినారాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేక సమయము దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించుకున్నటువంటి ఉన్నతమైన కృప. మరి చదవబడిన వాక్య భాగమును మనం ధ్యానం చేసుకున్నప్పుడు సొలొమోను యొక్క రాజ్యాధికారమును పొందుకున్న తరువాత రాజుగా రాణించబడుటకు ఎటువంటి విధానాన్ని నేను కలిగి ఉండాలి, ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, సొలొమోను జీవితంలో ఊహించని మలుపులు. దానికి ముందుగా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన వారము ఎంతమంది వాక్యం విన్నారు? మీరందరూ రాలేదా చర్చికి? అమ్మా విన్నారా? చర్చిలో ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్లో ఎంతమంది విన్నారు? గడిచిన వారము ఒక చిన్న కరెక్షన్ జరిగింది. అది ఎవరు గమనించలేదంటే అర్థం ఏంటంటే వినలేదు అని అర్థం. గడిచిన వాక్యము ఇలానే మాట్లాడుతున్న సమయంలో, ఒక ఉపమానాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో వస్తీరానికి బదులుగా ఏం చెప్పాను? ఎస్తేర్ రాణి అని చెప్పడం జరిగింది. వారు ఎవరంటే షేబా దేశపు రాణులు. అంటే మనఃపూర్వకంగా మనసుంచి జాగ్రత్తగా మరొకసారి ఆ వాక్యాన్ని విన్నవారికి అర్థమవుతుంది తప్పులు లేదా ఆ ఫ్లోలో దొరికినటువంటి పదజాలం. సరే, నేను కూడా వినలేదు. మన ప్రియులు దూరంలో ఉన్నటువంటి యవన బిడ్డలు కొంతమంది విన్నవారు ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వినాలి. వింటున్న వారిని బట్టి ప్రభు పేరిట వాళ్ళకి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వినినప్పుడు
అందులో ఉన్న చిన్నపాటి తొందరలు జరిగినప్పుడు తెలియచేయటం కూడా మంచిది. తద్వారా ఏం జరుగుతుందంటే మనం జాగ్రత్త పడతాము, అంత మాత్రమే కాకుండా మరొకరితో చెప్పించుకునే పరిస్థితి లేకుండా సరిదిద్దుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన బిడ్డలకే మనం తప్పులు చెప్పినప్పుడు సరి చేసుకోలేరు. ఎలా ఉంటారు? బాధపడుతూ ఉంటారు. అమ్మా ఇలా వద్దు, ఇలా చేయన్నాం అనుకో కోపం వచ్చేస్తుంది. కానీ అది తప్పు కాదు. మనము కొన్ని సందర్భాల్లో వాంటెడ్గా చేయకపోయినా అన్ఫార్చునేట్లీ జరుగుతుంటాయి. గనుక వాక్యం వింటున్న మీరు జాగ్రత్తగా ఆలకిస్తుండాలి, పరిశీలిస్తుండాలి, పరీక్షించాలి సుమా. ఎప్పుడైతే విన్నటువంటి వాక్యము అందులో ఉన్న లోతు ఏంటనేది గ్రహించుట కొరకే మనము ప్రతి అధ్యాయాన్ని చాలా కులంకుషముగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. గనుక అందుకే అలాంటి ఒడిదుడుకులు ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాలి, ప్రశ్నించాలి. తప్పో ఒప్పో ఏది చెప్పినా వినిపోతున్నామంటే కాదు. వినిన దాంట్లో సత్యం ఏమైనా ఉందా, ఏమైనా అక్కడక్కడ ఆ మార్పులు జరిగిననే విషయాన్ని కూడా మనము నేర్చుకుంటున్న సందర్భానికి ఇది ఒక మాదిరి. గనుక ఆ విధానాన్ని తెలియజేసిన బిడ్డలకు ప్రభు పేరిట శుభాలు. మీరు కూడా ఆ విధానంలో పరిశీలిస్తుండాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. ఈ భాగాన్ని మనము గమనించినప్పుడు ఈ 78వ కీర్తన మనము గమనిస్తే ఇది ఇశ్రాయేలుకు రాజుగా అయినటువంటి సొలొమోను రాసినటువంటి కీర్తన. ఇది దావీదు గారి కీర్తనలు కొంచెం బ్రేక్ అవుతాయి. ఇక్కడ నుంచి కొంత భాగము మళ్ళా ఆసాపు కీర్తనలు ప్రారంభమవుతాయి. ఆ మధ్యలో సొలొమోని కొన్ని ప్రారంభమవుతాయి, కొరాహు కుమారులై కొన్ని ప్రారంభమవుతాయి. మరలా మధ్యలో జాయిన్ అవుతాడు దావీదు గారు. ముగింపు సమయానికి మరలా ఆయన ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఒక్కొక్క అధ్యాయంలో వారి వారి విధానాలను మనము ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తాం. ఈ కీర్తన సొలొమోను గారు రాసిన కీర్తన అయితే ఆయన పరిపాలన న్యాయమైనది గాను, సమాధానం గలది గాను, దుర్మార్గాన్ని నాశనం చేసేది గాను, హింస పొందుతున్న వారికి, అవసరంలో అవసరమైన వారికి విడుదల కలిగించేదిగాను ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కీర్తనను రాశాడు. అయితే ఈ కీర్తనలో కొన్ని వాక్యాలు ఆయన కాదు, కానీ యేసు ప్రభువు వారికి అన్వయించబడే వాక్యాలు కొన్ని ఇందులో మిళితమై ఉన్నాయి. ఆయన రాజుగా ఉండటానికి ఆయనకుండవలసినటువంటి ఆ లక్షణాలను మిళితము చేస్తూ కొన్ని వాక్యాలను మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్వయించగలిగినటువంటి కొన్ని మాటలు మనము చూడగలుగుతాం. మొదటి మాట మనం గమనిస్తే, దేవా రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీ నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును. చాలన్నా పిల్లరా, ఈ కీర్తనలు రాసినటువంటి సొలొమోను గారు ఒక రాజుకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆ రాజు నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు, ఆ ప్రజలు ఆశించిన దానికి రాజుగా, రాజకుమారునిగా న్యాయ విధులను,
నీతిని తెలియజేసేటువంటి ఆ జ్ఞానాన్ని, జ్ఞానోపదేశమును దయచేయమని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు సొలొమోను గారు. సొలొమోను గారి యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలించినప్పుడు దావీదు గారికి ఏ రీతిగా ఆయన ముందుగానే ప్రమాణం చేశాడో ఆ రీతిగానే దేవుడు సొలొమోనును జ్ఞాపకం చేసుకున్నాడు. తన నీతి న్యాయ విధులను బట్టి, తన తండ్రికి చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి సొలొమోను రాజుగా మరి ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడినటువంటి సొలొమోను అందుని బట్టి రెండో మాటలు అంటున్నాడు, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనందిన వారికి అతడు న్యాయము తీర్చు రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చాలా అవసరమై ఉన్నది ప్రతి దేవుని పిల్లలైన వారందరికీ. దేవుని ఆశ్రయించు వారికి ప్రార్థన ఎంతో అవసరమైనది. ఎంత అవసరమైనదంటే మనము పాట పాడుకుంటుంటాం, ప్రార్థన వలనే మన ప్రయాణము, ప్రార్థనే మనకు ప్రాకారం. అంటే ఒక కోట, ఒక గోడ, ఒక కాంపౌండ్, మనకు ఉన్నటువంటి సరిహద్దులకు ఒక కాంపౌండ్. ప్రార్థన వలన వీటన్నిటిని మనం పొందుకోగలుగుతాం. గనుకే ప్రార్థన జీవితం అవసరము గనుక కీర్తనకారులు అందరూ కూడా, ఇంతవరకు మనం చదివిన దావీదు గారి కీర్తనలు, ఇప్పుడు మనం చూస్తున్న సొలొమోను గారు రాసినటువంటి కీర్తనలు కూడా ప్రార్థనతోనే వాళ్ళ పనులు ప్రారంభించారు. ప్రార్థన వలనే మనం ఏదైనా సాధించగలం అనుకుంటున్నారు. వాళ్ళు అనుభవంతో వాళ్ళు అనుభవించి చెప్పినటువంటి ఈ భాగాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ మనం గమనించినప్పుడు ప్రజలలో నెమ్మది నందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును. ఈ భాగంలో ఈ మాటలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క జననము, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దినాల్లో మనము మరి సంబరాలకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. 25వ తారీఖు క్రిస్మస్ దినము. ఆ దినమున ఆయన జన్మించాడని, ఆయన మన పాపములను పారద్రోలి మనం రక్షించడానికి రక్షకుడుగా పుట్టాడని మనము ఆ ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేస్తున్నాం. ఆ విధానంలో ఇక్కడ ఈ 5వ మాటను నేను అనుకుంటున్నాను, ఇది ఆయనకు మాత్రమే అన్వయించబడుతుందేమో అని. అక్కడ మాటను చూసినప్పుడు సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరతరములన్నిటిను జనులు నీ యందు భయభక్తి కలిగి ఇందురు. ఈ మాటను సొలొమోను భక్తుడు ఏ ఉద్దేశంతో రాసినప్పటికీ ఒక రాజుగా తన ప్రార్థనా జీవితంలో, ఆధ్యాత్మిక స్థితిలో దేవునికి ఆపాదించుటకు ఈ మాట చాలా విలువ గలదిగా కనిపిస్తుంది. సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఎందురు. ఒకవేళ ఈ మాటను మనం సొలొమోను గారికి ఆపాదిస్తామంటే ఆయన ఒక సామాన్యమైన మనలాంటి మనుష్యుడు గనుక ఈ మాట మనం ఆయనకు ఆపాదించలేము. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ యొక్క భూమిపై నీవున్నంత కాలము, నీవు నిలిచినంత కాలము తరతరములు జనులు నీ యందు భయభక్తులు కలిగి ఎందురు. అవునండి, భూమిపై సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము, ఎన్ని తరములు జరిగినా ఏ రీతిగా ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ దినమును జరుపుకుంటూ ఉన్నామో, యేసు ప్రభు వారిని మనము ఒక రోజుతోనో
ఒక దినముతోనూ ఒక పునరుద్ధాన ఆరాధనతోనూ ఆయన యందు భయభక్తులు కనపరిస్తే సరిపోదు. తరతరముల వరకు ఆయన ఆరాధించుటకు యోగ్యుడుగా ఉన్నాడు. గనుకనే అక్కడ ఒక ఉపమానం తీసుకొచ్చాడు. 6వ వాక్యం చూసినప్పుడు, గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయును. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన జననము జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. బహుశా ఆయనలో ఉన్న ఆ మంచి లక్షణాలను సొలొమోను గారు నెమరు వేసుకుంటూ వస్తున్నాడు. సొలొమోను గారు ఆయన నెమరేసుకుంటూ ఇంకా 8వ వాక్యంలో అంటాడు, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన రాజ్యము చేస్తాడు. ఎప్పటి వరకు అండి? ఆరంభం నుంచి ముగింపు వరకు. యూఫ్రటీసు మొదలుకొని ఇటువైపు మరి భూదిగంతముల వరకు ఆయన రాజ్యము చేయువాడుగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు. యేసు ప్రభు వారు తన యొక్క దేవుని లేదా తండ్రి చిత్తమును నెరవేర్చుటలో ఆయన ప్రణాళికను సొలొమోను గారు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆ విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. ఆయన రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే శాశ్వతమైనదిగా భూదిగంతముల వరకు ఉంటూ ఉంది. అంత మాత్రమే కాకుండా 11వ వాక్యంలో చూసినప్పుడు, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతన్ని సేవిస్తారు. ఎవరంటండి? మామూలు ఆర్డినరీ పర్సన్స్ చేయట్లేదు. ఇప్పుడు ఆర్డినరీగా ఏ రోజుకు ఆ రోజు కూలికి వెళ్ళి పని చేసుకుంటున్న మనము దేవుని ప్రార్థించట్లా, దేవుని సన్నిధికి నడవట్లా, దేవునిలో ఉన్న మహిమ ప్రభావం మనము స్వీకరించట్లా. ఎవరు ఆయన్ను స్వీకరిస్తున్నారు అంటే వాళ్ళకు లేఖన. రాజు అంటే ఏందండి? రాజు అంటే ఎలా ఉంటాడు? ఒక సామాన్య మనుషుడైనా ఆయనకు కావలసిన దానికంటే అధికమైన సౌకర్యములు కలిగిన వాడు రాజు. ఈరోజు మనం 3 పూటలకు సరిపడే ఆ యొక్క నీడ్స్ ఉన్నాయనుకోండి, ఇక రేపు పనికి వెళ్ళం. మన అయ్యగారులు చేసే పనులు ఎందుకు? ఈరోజు 3 పూటలు సరిపోతాయి కాబట్టి ఇంకా రేపు పనికి అక్కర్లేదు. మరి రాజు పరిస్థితి ఏంటి? 30 ఏళ్ళు కూర్చున్నా తరగని సంపద కలిగిన వాడు అయినా ఆయన ఏం చేస్తున్నాడు? చదవండి మాట ఏమంటుంది అక్కడ. రాజులందరూ ఆయనకు నమస్కారం చేస్తున్నారు. ఏమండి? రాజులు నమస్కరిస్తున్నారు కానీ సామాన్య మనుషులైనటువంటి మన అయ్యగారులు మాత్రము దేవునికి నమస్కారం చేయలేకపోతున్నారు. బిజీ అయిపోతున్నారు, సమయం కుదరట్లేదు. దేవుడు ఎవరో మొత్తం తెలిసిపోయిన వాళ్ళు అయిపోయారు. అందువల్ల దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. సమస్తము కలిగిన రాజులు ఆయనకు నమస్కరిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా అన్యులైన వారందరూ కూడా ఆయన సన్నిధిలో సేవిస్తున్నారు. ఈరోజు సిగ్గుకరమైన విషయం ఏంటంటే, సమాజములో అన్యులు క్రైస్తవులకు వాక్యాన్ని చెప్తున్నారు, కానీ క్రైస్తవులు సిగ్గుపడట్లేదు. అన్యులు వచ్చి, అమ్మయ్యా నువ్వు ప్రార్థనకి వెళ్ళు, అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి, మీ పితరుల కాలం నుంచి మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారే, మరి ఎందుకు ప్రార్థనకి వెళ్ళరు అని అన్యుడు దేవుణ్ణి ఎరిగి నీకొచ్చి స్వార్థ చెప్తుంటే సిగ్గని పీట్లా. ఏమండి? సిగ్గా కదా? అయినా మనోళ్ళు ఏం సిగ్గుపడరండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ అర్థాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది. ఆ మాటకు అర్థం ఏంటి? ఒక అన్యుడు వచ్చి నీకు సువార్త చెప్తున్నాడంటే
నీ 50 సంవత్సరముల 70 సంవత్సరముల నీ క్రైస్తవ జీవితము ఏంటది? వ్యర్థమేగా. అది గ్రహిస్తే సిగ్గుపడతాం, లోకంలో అన్నిటికీ సిగ్గుపడతాం, దేవుని మాటలకు తప్ప కదండి. అన్నిటినీ ఆలకిస్తాం, అన్నిటినీ పరీక్షిస్తాం, అన్నిటినీ మనము ప్రెస్టీజ్గా తీసుకుంటాం, గౌరవప్రదమైనదిగా తీసుకుంటాం, ప్రతి మాట ప్రతి విషయంలో. కానీ దేవుని మాట ఎవరొచ్చి చెప్పినా కూడా మనకు అప్పటికే వినుటకే ఆచరణ లేని క్రైస్తవ జీవితాలు. ప్రస్తుతము పండగ క్రైస్తవులు, ఇప్పుడు ఈ సీజన్ అంతా, ఇప్పుడు ఈ నెలంతా పండగ క్రైస్తవులు. రేపు 25వ తారీఖుతోనే యేసు ప్రభు పుట్టుక అయిపోతుందండి. లేకపోతే అదే ప్రారంభమా? ఇటు నా వైపు చెప్పాలి. క్రిస్మస్ రేపు 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. ఓకే, వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు ఆ పండగతోనే ఇంకా క్రీస్తు జననం అయిపోయిందా? మరలా వస్తుందా? మరలా ఎప్పుడు వస్తుంది? మళ్ళా 25 క్రిస్మస్, మళ్ళా డిసెంబర్ మాసము మళ్ళీ. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎండింగ్ ఏమి లేదు. యేసు ప్రభువు వారి పుట్టుక, ఆయన ఒకసారి పుట్టాడు, సంవత్సరం పుట్టట్లా. కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్ని దినాలు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతాం? ఆయన పుట్టుక ఎందుకు, ఆయన పుట్టుక ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి, దాన్ని బట్టి అన్యులైన వారు ఏ రీతిగా ఆయన ఆశ్రయించారు. మనం గ్రంథంలో కూడా చూసినప్పుడు మొదట దేవుణ్ణి ఆరాధించిన వారు అన్యులే. ఎవరు వెళ్ళారండి? ఆయన ఆరాధించడానికి వెళ్ళింది ఎవరు? అన్యులే. అన్యులు దేవుణ్ణి ఎరిగారు. అన్యులకు అన్ని కలిగున్నను ఆయన సన్నిధిలో మోకరిల్లి నమస్కరించి ఆయన యొక్క సమీపంగా ఉన్నారు. ఆయనకు సమీపముగా ఉన్నవారు ఎవరు అని మనం పరిశీలించినట్లయితే అన్యులు ఆయనకు సమీపముగా ఉండి ఆయనను సేవిస్తున్నారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందంటే 25వ తారీఖు క్రిస్మస్ లాగానే ఉంటుంది. అందుకే మనలాంటి వాళ్ళు పండగ క్రైస్తవులు అంటారు. పండగ క్రైస్తవులుగా మనం బ్రతకడానికి వీల్లేదు. పండగ అనేది ఒక రోజుతో చెల్లిపోతే పండగే. ఇది సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం 25 డిసెంబర్ అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం 25 డిసెంబర్కి మళ్ళీ పండగ ఉంటుంది. 24 డిసెంబర్కి అయిపోయింది, 25 ఇంకా లేదనుకోవడానికి లేదు కదా. అయితే ఈ పండుగలు వస్తున్నాయి, వెళుతున్నాయి, బిడ్డలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, మన యొక్క వయసు తరుగుతూ ఉంది. కానీ జ్ఞానం మాత్రం ఏడుంది, అక్కడే ఉంది. దైవిక జ్ఞానం కావాలి. ఇక్కడ రాజులైన వారు అందరూ ఆయనకు నమస్కారం చేసి, అన్ని జనులైన వారు ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నారు, ఆయనను సేవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మన కుటుంబాల్లో మార్పు రావట్లేదు. మన కుటుంబాల్లో అన్యులైన వారు తెలుసుకున్నటువంటి దేవుణ్ణి క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి క్రైస్తవ పిల్లలు లేదా క్రైస్తవ తండ్రులు దేవుని సన్నిధిలో మోకరించట్లేదండి. ఈ మాట చెప్పడానికి, ఈ మాటను మనము అనుకోవడానికి ఎంతో సిగ్గుకరమైనటువంటి మాట. అన్యులు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు నా మటుకు నేనైతే చాలా సిగ్గుపడుతూ ఉంటాను. అంటే ఇంత ఆత్మీయముగా వీళ్ళు మాట్లాడడానికి ఎంత విశ్వాసముతో, ఎంత భక్తి శ్రద్ధలతో దేవుని గ్రంథమును చదివి ఆ రీతిగా వారి యొక్క దైవిక స్థితిని దినదినము ఆశ్చర్యకరంగా మార్చుకుంటూ అనేక మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది దేవుని గూర్చిన సువర్తమానమును ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నా ప్రియులారా, మనము గమనిస్తే సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరతరములు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ఒకరోజు పండుగ రోజు చేసే క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యము అంటే
క్రిస్మస్ రోజు ఒక రోజుతో పోయేది కాదు, పరిశుద్ధ దినం ఆదివారంతో పోయేది కాదు. తరతరములన్నిటను ఆయనను ఘనపరచవలసినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన వారముగా ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తు రూపమును దాల్చుకున్నవాడు, క్రీస్తు రక్తములో కడగబడిన వాడు. ఆయనను గురించి మరొక మాటను మనం చూడగలిగితే, ఆయన ఏమై ఉన్నాడో ఆ మాటను మనం చూద్దాం. 15వ వాక్యం చూడండి. అతడు చిరంజీవి యగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుదురు. ఏమండి, అతడేమవుతాడంట? ఏ చిరంజీవి? పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి. చిరంజీవి అనే మాటకు అర్థం ఏంటి? చిరకాలము జీవించేవాడు. అంతే. మన చిరంజీవి చిరకాలమే ఉండడు, దేవుని కృపన్నంత కాలం ఉంటాడు. ఈయన తరతరములన్నిటిలో జీవించువాడు. అందుకే ఈయన పుట్టినప్పుడు మరి ఏం తీసుకెళ్లారు? బంగారమును, బోలమును, సంబరాన్ని తీసుకెళ్లారా? అది ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, అతడు చిరంజీవి అయ్యి షేబా బంగారము అతనికి ఇయ్యబడెను, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేస్తారు. ఒక్క రోజుతో పోయే ప్రార్థన కాదు ఇది. తరతరములు చేసేటువంటి ప్రార్థన. తరతరములు ఆయనను గురించి ఆయన క్షేమము కొరకై ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉండాలి. మనం చేసుకునే ప్రార్థన ఎవరి కొరకండి? మన కొరకు చేసుకుంటున్నాం, మన బిడ్డల కొరకు చేసుకుంటున్నాం, మన దైనందిన జీవితం కొరకు చేసుకుంటున్నాము, మన భవిష్యత్తు కొరకు చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ మరి సొలొమోను భక్తుడు అంటున్నాడు, ఆయన క్షేమముకై జనులు నిత్యము ప్రార్థిస్తున్నారట. ఆయన క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఆయన కొరకు నిత్యము ప్రార్థించడం మాత్రమే కాకుండా ఆయనను కొనియాడేటువంటి వారుగా ఉన్నారు. ఎప్పటి వరకు? దినమంతయు ఆయనను కొనియాడుతున్నారు. అందుకే కింద అంటాడు, ఆ దినమంతయు ఆయనను పొగడెదరు అంటారు. యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను మనము జ్ఞాపకం చేసుకుంటే, దినమంత కాదు, తరములంత కాదు, బ్రతుకు దినములెల్ల కూడా తండ్రి చిత్తమునకు ఏ రీతిగా లోబడి బాలుడిగాను, శిలువకు అప్పగించబడిన వాడుగాను, పునరుద్ధానమును పొందిన వాడుగాను ఏ రీతిగా ఉన్నాడో అది ఒక మిరకిల్, ఒక అద్భుతమైనటువంటి సృష్టిలో ఏ మనుషుడు ఊహించినటువంటి గొప్ప కార్యములు దేవుడు యేసుక్రీస్తు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగముగా యేసు ప్రభు వారి యొక్క దినములు 17వ వాక్యం మనం చూసినప్పుడు, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యునంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం. మరియ గర్భమును దాల్చినప్పుడు యేసు ప్రభు తన గర్భములో మరి ఉద్భవిస్తున్నప్పుడని తెలిసినప్పుడు అనేక మంది స్త్రీలు ఆమెను చూసి కొంతమంది ఈర్ష్యపడ్డారు. కొంతమంది యవనులంట ఆమెను చూసి ఈర్ష్యపడ్డారంట. అయ్యో, యేసు ప్రభువును కనేటువంటి కృప మరియ కలిగిందే, నాకు కలిగుంటే బాగుండునే. అప్పుడు ఆమె అన్నారు, ఏమన్నారు? నీవు ధన్యురాలు అన్నాను. ఆయన ధన్యుడు. అందుకే ఆ మాట అంటున్నాడు, అతని పేరు నిత్యము నిలుచును,
అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుండును. ఈ క్రిస్మస్ ఈ తరముతో, ఈ సంవత్సరంతో ముగించబడేది కాదు. తరములన్నిటను ఇది జరుగుతూనే ఉంటూ ఉంది. అయితే జనులు ఆయన యందు భయభక్తులు కనపరచాలి. పండుగలు ఆచార సంబంధమైన పండుగలు చేసుకోవటం కాదు, కానీ సొలొమోను ప్రార్థనలో రాజుగా తను నియమించబడిన తర్వాత తన దైనందిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని యొక్క లక్షణాలను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దేవునికి ఉన్న లక్షణాలను, యేసు ప్రభు వారికి ఉన్న లక్షణాలను, ఆయనను ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానము, ప్రజల మనసులలో ఆయనకున్నటువంటి విధానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకంటాడు, అతన్ని బట్టి మనుషులు దీవింపబడదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఆనాడు అనేక మంది అన్యజనులైనటువంటి స్త్రీలు మరియను ధన్యురాలు అన్నారు. కారణం ఏమైందంటే ఆయన యొక్క నామము నిత్యముండేటువంటిది. అన్ని నామముల కన్నా పైనే నామము. ఇది ఒక రోజుతో, ఒక వ్యక్తితో, ఒక పండుగతో, ఒక పునరుద్ధానపు ఆరాధనతో కొట్టివేయబడినటువంటి నామము కాదు. ఇది పైనున్న నామము, అన్యులందరూ ధన్యుడని చెప్పుకునేటువంటి నామం. కనుక ప్రియులారా, రాసుగా ఎన్నిక చేయబడినటువంటి దినములో సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా పరిపాలన న్యాయమైనదిగా ఉండాలి. ఒక రాజుకు ఉండే ఆ లక్షణాలు ఏంటో, మొదట రాజు న్యాయమైన పరిపాలన చేసేవాడుగా, రెండవది ఆ రాజ్యములో సమాధానము కలిగినటువంటి పరిపాలన ఉండేదిగా, మూడవది దుర్మార్గమైన స్థితిని నాశనము చేసేటువంటి రాజుగా, నాలుగవదిగా రాజ్యములో హింసలో మరి దైనందిన స్థితిలో వారి యొక్క అవసరతలన్నిటికీ సమీపములో ఉన్నటువంటి రాజుగా. కానీ రాజు ఎప్పుడైనా ప్రార్థన చేస్తాడా? రాజు ఎంతవరకు తన పదవి ఆకాంక్షను, పదవి వ్యామోహమును కలిగిన వాడై, నేను రాజును గనుక, ఐఎమ్ ద కింగ్, కాబట్టి నాకున్నటువంటి పరిధిలో అందరినీ శాసించేవాడుగా, అందరినీ కమాండ్ చేసేవాడుగా ఉండాలనే ఆశపడతాడు. అని రాజుకేముంటుంది, నాయకుడికి ఏముంటుంది? నాయకుడు అనేవాడు అందరినీ కమాండ్ చేయాలి, అందరూ నా ఆధీనంలో ఉండాలి, నా మాటకు లోబడేవారుగా ఉండాలి, నా ఇష్టము, నేను ఏ శాసనాన్ని అమలు చేస్తే దానికి లోబడేవారుగా ఉండాలి అని ప్రతి రాజు అనుకుంటాడు. ప్రతి నాయకుడు కూడా ఆ లక్షణమే ఉంటుంది. నాయకుడు అనే వాళ్ళ లక్షణము సహజమైన లక్షణం అలా ఉంటుంది. కానీ దావీదు గారు అది కోరుకోవట్లే. అయ్యా, రాజుకుండే లక్షణాల్లో న్యాయమేదో, అన్యాయమేదో, ప్రజలకు అవసరమైనదేదో, ప్రజల యొక్క అక్కర్లు తీర్చడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానమును, వారిని నడిపించడానికి కావలసినటువంటి నిలకడైన నిశ్చలమైనటువంటి ఉన్నతమైన స్థితిని నాకు దయచేయమని దేవుని దగ్గర ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అందువలనే సొలొమోను యొక్క రాజ్యము సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లినదిగా, బంగారు వైడ్యూర్యములతో వర్ధిల్లినదిగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆయన మందిరము కట్టినప్పుడు కానీ, ఆయన గుడారాన్ని నిర్మించినప్పుడు కానీ, కోట గోడలు కానీ అంత కూడా బంగారముతో, ఎంతో బంగారము. ఆ షేబాదేశపు రాణులు, అందుకే కదా షేబాదేశపు రాణి ఆయనను చూడాలని ఆశపడింది. ఏంటి ఈయనలో ఉన్న విశిష్టత? ఆయనలాగా మేము కూడా రాజులమే కదా, కానీ ఈయన ఇంత ధనమును ఎలా సంపాదించాడు? కోటను బంగారంతో కట్టాడు, మందిరాన్ని బంగారంతో కట్టాడు, ధనము విస్తారమైన ధనం వస్తూ ఉంది. ప్రజలు, అనేక మంది ప్రజలు, ఆదాయ దేశపు చుట్టుపక్కల ప్రజలందరూ ఎగబడి ఆయనకు ధనమును తెచ్చిస్తున్నారు, బంగారమును తెచ్చిస్తున్నారు. ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత?
అని సొలొమోను దగ్గర చూడడానికి ఆశపడినట్లుగా మనం చూస్తాం. దానికి కారణం ఏమైందంటే, దేవుని సన్నిధిలో తనను గురించి ఎప్పుడు తను అడగలేదు. నాకిచ్చిన ఈ పనిని నేను ఎలా జరిగించాలి, ఎలా ప్రజలకు నేను సమీపంగా ఉండాలి, ఎలా న్యాయమైన పనులు నేను చేయాలి, ఎలా సమాధానము కలిగిన విధానములు ఉండాలి, ఎలా దుర్మార్గాన్ని నాశనం చేయాలి, ఎలా హింసను నాశనం చేయాలి, ప్రజలకు మేలైన కార్యములు నేను ఎలా చేయాలి, ప్రజలకు మేలైన కార్యాలు చేయటానికి దేవుని సన్నిధిలో అడిగాడు గనుకనే సొలొమోనుకు దేవుడు అధికమైన ధనం, మొట్టమొదటనే బాల్యంలో ఉండగానే రాజుగా నియమింపబడగానే దేవుని ప్రార్థించాడు జ్ఞానమేమని. దేవుడు జ్ఞానముతో పాటు ధనమును ఘనతను ఇచ్చాడు. ధనమున్నది, కొంతమందికి ధనం ఉంటుంది, ఘనత ఉండదు. కారణం ఏంటి? ధనమున్న వాళ్ళందరికీ ఘనత రాదండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ధనము ఉన్న వారెల్లరూ కూడా ఘనపరచబడరు. ధనము వలనే ఘనము రాదు. జాగ్రత్తగా ఆలకించాలి. స్తోత్రం. ధనము ఒకటి ఉంటేనే ఘనత రాదు, జ్ఞానం ఉండాలి. ధనము ఉన్నప్పుడు, ధనముతో పాటు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు ఘనత వస్తుంది. సొలొమోను దేవుని సన్నిధిని అడిగాడు, అయ్యా నాకు జ్ఞానమే చాలన్నాడు. దేవుడు జ్ఞానముతో పాటు ధనమును ఇచ్చాడు, ఘనతను కూడా ఇచ్చాడు. చాలా మందిని మనం గమనించినప్పుడు, లోకమును చూస్తున్న మనుషులను చూసినప్పుడు ధనం ఉంటుంది, మంచి పేరు ఉండదు. ఘనము అంటే మంచి పేరు, ఘనత అంటే మంచి పేరు. ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా వ్యక్తి మంచిది, ఆమెకు ఎంత ధనమున్నను తగ్గింపు కలిగినది, ఎంత ధనమున్నను ఆయన తగ్గింపు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఇదే ఘనత అంటే. ఆ ఘనతను సొలొమోను పొందుకున్నాడు. దేన్ని బట్టి పొందుకున్నాడంటే, దేవుని ప్రార్థించడం ప్రారంభించగానే నాకు ధనము కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నన్ను రాజును చేశావు, విస్తారమైన ధన సంపద నాకు దయచి, నాకున్న చాలా అవసరతలు ఉన్నాయి, ఇవన్నీ తీరడానికి ధనమేమని అడగల. దేవుని దగ్గర ఒబీడియన్స్ చూపించాడు. ఆ విధేయత దేవునికి ఇష్టమైంది. ఈనాడు నీవు నేను మనము దేవుని దగ్గర ఎంత ఒదిగి ఉంటామో, ఎంత విధేయత కలిగి ఉంటామో, దేవుడు అంతగా మనల్ని విస్తరింపజేస్తాడు. స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు సొలొమోను భక్తుని యొక్క ఆ విధానమును, ఆ ప్రార్థన జీవితాన్ని మనము గమనించినప్పుడు, జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఆ మాదిరిగానే అన్ని జనులందరూ నిన్ను సేవిస్తురు, రాజులందరూ నీకు నమస్కారము చేసెదరు. నీవు చిరంజీవి యగుదువు, అతన్ని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుందును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. స్తోత్రం. తేజరిల్లే అనుభవం, భయభక్తులు కనపరిచే అనుభవం, రాసుల వలె తగ్గింపు కలిగిన అనుభవం, రాసుల వలె దేవుని ఎరిగిన అనుభవము, రాజులైన యాజక సమూహముగా ఉండే అనుభవం. సంఘ ప్రియులారా, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఆలకించాలి. నాకే ఉన్న ప్రశ్న ఏంటంటే, నాకున్న చిన్న అనుమానం కూడా ఏంటంటే, సొలొమోను ఇంత విధేయత కలిగి ఉన్నాడంటవా? నమ్మలేకపోతున్నాను. ఒక రాజుగా, రాజు వచ్చి దేవుని నమస్కారం చేసే అనుభవంలో ఉండుంటాడా? ఈరోజు మినిమంలో మినిమం 2 రోజులు 3 రోజులకి మనకి ఏమి కొదవలేదు అనుకున్న వారు ఎవరు దేవుణ్ణి ప్రార్థించట్లేదండి. నిజమిది, సత్యం. లోకములో మనుషుల యొక్క వారి యొక్క దైనందిన స్థితిలో నేను గమనిస్తున్న విధానములో
2 రోజులు 3 రోజులు, లేదా నెల సంపద సకాలంలో వచ్చి ఏ కష్టం లేని వాడు ఎవడు దేవుని దగ్గరికి రావట్లా. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సర్వ సంపదలు సమృద్ధిగా ఉంటాయి, ఇక వాళ్ళకి దేవుని తెంపని కదా. దాదాపు వాళ్ళకి దేవుడు మాకేం పని, మాకేం పదవి ఉంది, నెలకు 2 లక్షల జీతము, మా భార్య బిడ్డలు అంతా సెటిల్ అయిపోయారు, చక్కగా మాకు ఉండటానికి తినడానికి ఇల్లు ఉంది, తిరగడానికి కార్లు బంగళాలు ఉన్నాయి, మా పిల్లోడు ఒకడు అమెరికా, ఒకడు లండన్, ఒకడు జిబ్రా, ఒకడు గాబ్రా, ఒకడు ఆడ, ఒకటి ఇంకా మాకేం కుదువా, ఇంకా మాకేం పని దేవునితో అనే లోకాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. మీరు చూస్తున్నారు లేదు, నేను చూస్తున్నాను. శాశ్వతముగా కావలసినంత ధనము కలిగిన ఈ రాసైనటువంటి సొలొమోను ఎంత విధేయత చూపించాడు అంటే, ఇక దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి? అడిగిన దానికంటే ఊహించనంత రెట్టింపులతో సొలొమోనుకు విధేయత చూపించుంటా, ఆ సొలొమోను హెచ్చించుంటాడు కదా. ఎంత అది ఒకసారి మనము మెస్మరైజ్ చేస్తే నిజంగా అంత విధేయత కలిగిన ఆ మనస్సు దేవుడు సొలొమోనుకి ఎలా ఇచ్చుంటాడు. సొలొమోను జీవితాన్ని చూసినప్పుడు సొలొమోను యొక్క జీవితంలో బాల్యం నుంచి దేవుని దగ్గర విధేయత కలిగిన వాడుగా కనపరుస్తూ వచ్చారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన యొక్క విధేయతలో ఉన్నటువంటి జ్ఞానము, మొదట దేవుని జ్ఞానం అడగాలి. అందుకే యాకోబు భక్తుడు కూడా అంటాడు, నీకు జ్ఞానము కొదువుకున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని అడుగు. జ్ఞానము, ఆ జ్ఞానం మనకేమిస్తుందంటే ధనమునిస్తుంది, ఘనమునిస్తుంది, ఘనతనిస్తుంది. జ్ఞానం మనకు విధేయతనిస్తుంది. అందుకే సొలొమోను సామెతల గ్రంథము మొదటి మాటలు అంటాడు, జ్ఞానమునకు. చూడండి, సొలొమోను గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మాట సొలొమోనుకి ఇచ్చిన టైటిల్ జ్ఞానమును ఉపదేశమునకు తగిన సామెతలు అంటాడు. సొలొమోను జీవితము మనకొక జ్ఞానమునకు పాఠము. కనుక నా ప్రియ దేవుని సొలొమోను రాసులకు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు, రాసులకు విధేయతను తెలియజేస్తున్నాడు, దేవునిలో ఉన్న విశిష్టతను దేవుని పిల్లలే వారికి తెలియజేస్తున్నాడు. ఆయనను మనము ఆరాధించుటకు, ఘనపరచుటకు ఆయన ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలను తెలియజేస్తున్నాడు. మరొక మాటను చదివి ముగించుకుందాం. 14 వాక్యాన్ని చూసినప్పుడు 13 కూడా చదవండి. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, అవి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. ఏమండి, నిరుపేదల యందు బీదల యందు. ఈ నిరుపేదలు బీదలు అనే దగ్గర దీనులు అనే మాటను యాడ్ చేసుకోండి. దీనులు, నిరుపేదలంటే ఈ లోకమున్నటువంటి ధనము కాదండి. లోకములో మనము సంపాదించుకొని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ధనము కాదు. నిరుపేద తత్వము, కనికరము కొరకు దీనత్వము కలిగినటువంటి విధానము నిరుపేద. ఆ నిరుపేదలు, బీదలు అంటే ధనము లేని బీదలు కాదు, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన బీదలను ఆయన ఏం చేస్తాడట? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బీదలు అంటే డబ్బులుంటేనే ధనవంతులు, లేకపోతే బంగళాలుంటేనే ధనవంతులు, ఇవన్నీ ఆయన దృష్టికి లెక్కింపుకొచ్చే ధనము కాదు. ఇది లోకములో మనము మన దైనందిన స్థితికి మాత్రమే అవసరమైన ధనము. ఈ లోకమున్నటువంటి ఈ ధనములో మనము బేదలమై ఉంటామేమో కానీ శాశ్వతమైన దేవుని కనికరము, దేవుని యొక్క దీనత్వమును మనము ధరించుకోవాలి. అది ధరించుకున్నప్పుడు మన యొక్క ప్రాణాలను రక్షించేవాడును, బలాత్కారము నుంచి మన ప్రాణమును విమోచించేవాడును,
మన ప్రాణము ఆయన దృష్టికి ప్రియమైనదిగా ఉండులాగున మనము మన యొక్క జీవితాలను వెళ్ళబుచ్చుకోవాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు సొలొమోను మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ చివరి మాటలు అంటాడు 19వ వాక్యము, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. యెషయి కుమారుడకు దావీదు ప్రార్థనలు అంటే కొంతవరకు ఇప్పుడు దావీదు విరామము, ఈ పాత్ర నుంచి కొంత దావీదు గారి యొక్క విరామము, మరలా తర్వాతి పార్టీలో ఆయన ఎంట్రీ అవుతాడు. అందుని బట్టే దావీదు గారిని గురించి బ్లెస్డ్ హీ బీ హిస్ గ్లోరియస్ నేమ్ ఫర్ ఎవర్, మే ద హోల్ ఎర్త్ బీ ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ, ఆమేన్. ద ప్రేయర్స్ ఆఫ్ డేవిడ్ ద సన్ ఆఫ్ జీసస్ ఆర్ ఎండెడ్. దావీదు గారి యొక్క కీర్తనలు మనం దాదాపు 72 కీర్తనలు ఇప్పటి వరకు 71 కీర్తనలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయన యొక్క ఆత్మీయ స్థితి, పర్సనల్గా తను అనుభవించిన అనుభవాలను మనతో పంచుకుంటూ వచ్చాడు. తన కుమారుడైన సొలొమోను రాజుకున్నటువంటి ఆ లక్షణాలు, రాజుగా ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తూ కొన్ని శ్రేష్టమైన సంగతులు ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడిపరిచాడు. కనుక దేవుడి మాటలు గురించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయా. నీ సన్నిధానములో మేము కూడి నిన్ను గణపరుస్తున్నప్పుడు ఇదిగో సొలొమోను గారి జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నాయన, రాజుగా ఆ బిడ్డను మీరు నియమించుకున్నప్పుడు తనకున్నటువంటి తగ్గింపును, తన కలిగిన విధేయతను, తను జ్ఞానమును అడిగినప్పుడు జ్ఞానముతో పాటుగా ధనమును, ఘనతను మీరు ఏ రీతిగా ఇచ్చారో ఇదిగోనైనా ఈ క్రిస్మస్ దిన ఆరంభంలో ఈ మాసములో అనేక గ్రామాల్లో, సంఘాల్లో, పట్టణాల్లో ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఇదిగో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో తండ్రి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పండుగలు సూర్యుడున్నంత కాలము, భూమి మీద మీరు నిలిచున్నంత కాలము నాయన నీ యందు భయభక్తులు కలిగిన వారై ఒక దినముతో, ఒక సంవత్సరముతో మాత్రమే కాక యుగాంతములన్నింటిలో కూడా మీకు ఇష్టలుగాను, మీ చిత్తమును నెరవేర్చుగాను, మీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకువారుగాను నాయనా దావీదు గారి జీవితంలో మీరు చిరంజీవిగా ఏ రీతి ఈ లోకంలోనికి ఉద్భవించి పేదల ఎడలను కనికరము చూపువారుగా, ఆధ్యాత్మిక స్థితిలో దీనత్వమును కలిగిన వారి ఎడల మీరు వారిని ప్రేమించువారుగా ఏ రీతిగా ఉన్నారో ఈ యొక్క గ్రంథం ద్వారా మేము నేర్చుకున్న పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు. అనేక మందిని రీతిగా జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా ప్రభువా, మరి ప్రత్యేకంగా తండ్రి మా ప్రియులు దైవజనులు ఆయన రెవరెండ్ సామ్యూల్ గారి యొక్క సతీమణి ప్రభువా పాస్టర్ గారు తండ్రి మరి వెహికల్ ప్రమాదంలో నాయన ఇదిగో నాయన హాస్పిటల్లో తండ్రి ఐసీయూలో ఉన్నారు. మీ కృపలో బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ దైవజనుడికి నాయన ఆదరణగాను తోడుగా ఉండి నడిపించవలసినటువంటి ఆ యొక్క తల్లిగారు ప్రభువా మరి పాస్టర్ గారికి నాయన శ్రేష్టమైన ఆరోగ్యమును దయచేయండి. తనలో కలిగిన ప్రతి గాయమును మీ నామములో తాకండి నాయన. మీ చిత్తంలో ఆ గ్రామములో సంతోషమును, గజలకొండలో జరుగుతున్న పరిచర్యను విస్తరించడం కావలసినటువంటి మరి నాయన తల్లికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. కృపను ఇవ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాల నుంచి నడిజుట్టు వరకు తాకి రక్త ప్రోక్షణను సమృద్ధిగా కుమ్మరించమని సంఘమంతగా కూడి నాయన మీ దాసుని కుటుంబం కొరకు, సంఘము కొరకు ప్రార్థిస్తున్నది సహాయం చేయమని ఈ పండుగ దినాల్లో నాయన నూతన కార్యాలతో నాయన ఆ యొక్క గ్రామములోను వారి కుటుంబంలోను క్షేమాన్ని కృపనిమ్మని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.